అన్నీ ఉంటాయి కానీ దీనిలో గొప్ప సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యం ఉంటుంది, అనారోగ్యములు కూడా దేవుని బలము నీకు అనుగ్రహించబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ 2026వ సంవత్సరములో నీవు నేను సంఘముగా, సమాజముగా, కుటుంబముగా, క్రీస్తు శరీరముగా అంతకంతకు మన మార్గములో మనం వర్ధిల్లాలంటే, తేజరిల్లాలంటే కొన్ని నిర్ణయాలు మనం కఠినం చేసుకోవాలి. వస్తా ఉంటాం, ఏదో అనారోగ్య సమస్య వస్తుంది, వస్తా ఉంటాం, ఏదో ఆపద వస్తుంది, ఎవరో ఫోన్ చేసి అయ్యో ఇట్లా అయిపోయింది అంటాడు. దేనికి? దీన్ని వెనక్కి లాగడానికి. హల్లెలూయా. ఒక యవనస్తుడు యేసుప్రభువు దగ్గరికి వచ్చాడు. నేను నిన్ను వెంబడిస్తాను కానీ నేను వెళ్ళి నా తండ్రిని ఏం చేస్తా అంటాడు, పాతి పెట్టొస్తాను సెలవు అంటే యేసుప్రభువు ఏమంటాడమ్మా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు, నీవు నన్ను వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా. అదే లోకం దృష్టిలో ఎలా ఉంటుంది? అది సొంత కన్న తండ్రి చనిపోతే వచ్చి ఆ దాన సంస్కారాలు చేయలేవు. నువ్వేం కొడుకురా? ఆయన దేవుడు అంట, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు అంట. అమ్మా వినాలే, ఇట్లనే చేస్తారు లోకం, ఇట్లనే ఉంటుంది, ఇలానే నీ మీదకి వస్తుంది. కానీ నువ్వేం చేస్తావు? అప్పుడు వెనకడికి వేస్తావా, నిలబడతావా? అది ఇప్పుడు యేసుప్రభువుని ఎదురించి కోరుకుంటా ఉన్నాడు. ఒక శ్రేష్టమైన భాగ్యాన్ని, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఆయన రాజ్యానికి ఆయన తీసుకువెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. మనము నూతన సంవత్సరంలో ఒక సందేశం విన్నాం. ఆ సందేశంలో చివరికి ఎంతమంది మిగిలారు? ఎంతమంది అమ్మా? రాజమ్మ గారు 300 మంది. ఎంతమంది నుంచి? ఇంచుమించుగా ప్రారంభంలో 32,000 మంది నుంచి 300 మంది వరకు. ఎంతమంది అమ్మా? 300 మంది. 300 మంది. అంతమంది ఎక్కడ ఏమైపోయారు? సమస్యలు వచ్చాయి, రాలిపోయారు. ఎవరో పిలిచారు, వెళ్ళిపోయారు. ఈ సంవత్సరంలో నువ్వేం చేస్తావో తెలియదు, ఏ నిర్ణయాలు తీసుకుంటావో తెలియదు. తినవా, పడుకుంటావా, పడుకోవా, సంపాదించుకో, ఇవన్నీ కాదు. క్రీస్తు కొరకు నీవు తేజరిల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కొరకు నువ్వు తేజరిల్లకుండా ఉండాలంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోలేవు. దేవుని యొక్క వాగ్దానం ఏంటి చెప్పండి? ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? అది ప్రజల యందు మీరు ఎరుగరా? అందరూ నోట్ చేసుకోండి రిఫరెన్స్. 3వ అధ్యాయము. నేను మీ మధ్య నడిచెదను, నేను మీకు దేవుడినైందును, మీరు నా ప్రజల యందురు. హల్లెలూయా. మీరెవరమ్మా? అమ్మ కన్నమ్మ గారు, దేవుని ప్రజలు. మీరెవరు? దేవుని ప్రజలు. మరి రాజమ్మ గారు? హల్లెలూయా చెప్పాలి. అమ్మ రాజమ్మ గారు మీరెవరు? దేవుని ప్రజలు. హల్లెలూయా. దేవుడు ఏమంటా ఉన్నాడు? ఆయన మొదటి కొరింథీ 3:16 2 కూడా కంఠస్థం చేసుకో. వచ్చే వారము అందరు చెప్పాలి కంఠత వాక్యంగా.